ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కొందరు ముఖ్య నాయకుల్ని కలుసుకోవాలనే ఉద్దేశంతో నేను రావటం జరిగింది. నిన్న ద్వారకా తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని కాపు కళ్యాణ మండపంలో మా సోదరులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత రాజమండ్రి వెళ్ళి నిన్న అక్కడ బస్ చేసి ఈరోజు ముద్దగడ పద్మనాభం గారిని, కన్నబాబు గారిని, త్రిమూర్తులు గారిని ముగ్గురిని కూడా వారి వారి ప్రాంతాలకు వెళ్ళి కలిసి రావడం జరిగింది. వీరందరినీ ప్రధానంగా కలవడానికి కారణం ఏంటంటే, నా మీద ఫాల్స్ కేసెస్ పెట్టి నా ఇంటి మీద దాడి చేసి నన్ను జైల్లో పెట్టి హింసించినటువంటి సందర్భంలో మిత్రులందరూ కూడా నన్ను పలకరించడానికి వచ్చారు, జైల్లోకి వచ్చారు, ఇంటికి వచ్చారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకోవాలనే ఉద్దేశంతో నేను ప్రధానంగా ఈ 2 రోజులు తిరగడం జరిగింది. నన్ను ఎవరైతే పలకరించారో, ఎవరైతే నాకు అండగా ఉన్నారో వారందరినీ కూడా రాబోయే కాలంలో కలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. దానితో పాటు న్యాయ పోరాటం కూడా చేయబోతూ ఉన్నాను. నన్ను హింసించినటువంటి పోలీసు అధికారులు, నా ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని కేసులు సక్రమంగా పెట్టకోకుండా వారికి రక్షణ కల్పించినటువంటి పోలీసు వ్యవస్థలోని ఉన్నతాధికారుల మీద, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని సరైనటువంటి కేసులు పెట్టే విధంగా న్యాయస్థానాల ద్వారా వారికి ఆర్డర్స్ వచ్చే విధంగా న్యాయ పోరాటం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నా న్యాయ పోరాటంతో పాటు ప్రజల మధ్యన కూడా ఉండి ప్రజల మద్దతుతో ఈ కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేయాలనేటువంటి తలంపుతో ఉన్నాను. జరిగింది అన్యాయం, ఘోరం, క్రూరం. ఇప్పుడు జరగలేనండి చరిత్ర. పోలీసులు, తెలుగుదేశం పార్టీ ఏకమైపోయి దారుణమైనటువంటి దాడులు చేశారు, దాడి చేశారు. 7-20 నిమిషాల పాటు, 7 గంటల 20 నిమిషాల పాటు పోలీసు వ్యవస్థ పనిచేయలేదు. నా ఇంటి చుట్టూనే ఉంది. నా ఇల్లు పగలగొడుతున్నా, నా ఆస్తులు ధ్వంసం చేస్తున్నా, పెట్రోల్ బాంబు విసురుతున్నా, పలుకులతో గోడలు పగలగొడుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇది ఒక దుష్ట సాంప్రదాయం. ఈ సాంప్రదాయం చేసినటువంటి వారిని తక్షణమే శిక్షించే విధంగా నేను కోర్టుల ద్వారా ఫైట్ చేస్తాను. దానికి ప్రజల మద్దతు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు, నా కులపు మద్దతు, అందరి మద్దతు, అన్ని కులాల మద్దతు కూడా నాకు కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. టీవీలో చూసా, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరులో బీఆర్ స్టేడియంలో ఏదో ఒక ఫంక్షన్, ఏదో ఫండ్స్ శాంక్షన్ అనే ఉద్దేశంతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే దానిలో చాలా విషయాలు మాట్లాడాడు. కానీ ఆ విషయాలు ప్రస్తుతం అప్రస్తుతం. నాకు ఒక విషయాన్ని మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషణ చేసేటటువంటి కార్యక్రమం చేశాడు. దేనికై అంటే, చంద్రబాబు నాయుడు గారిని బాడీ షేమింగ్ చేశాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నాడంటే, నిన్నే అనుకుంటాను బహుశా, ఈ కంపెనీలు అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖం చూసేవి రావు, ఇంతకుముందు వసతులు ఏర్పాటు చేశారు కాబట్టి వస్తున్నాయి, దానిలో మా పాత్ర కూడా ఉందనే పద్ధతుల్లో ఆయన చెబితే పెమ్మసాని గారికి బాగా గుచ్చుకున్నట్టుంది. ఈ విషయం కూడా కాదు, చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే వస్తున్నాడు. కానీ ఇవాళ కొత్తగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుచ్చుకున్నారు. ఆయన అంటాడు, నీ మైండ్ సెట్ ఏంటో మాకు తెలుసు, ప్రజావేదికను కూర్చావు, అదేవిధంగా రెవెన్యూ పుస్తకాల మీద నీ ఫోటోలు వేసుకున్నావు, అది నీ